మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదిక్ ఆస్ట్రాలజర్ కోనగుంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు. డిసెంబర్ మాసం విశేషంగా కుంభరాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుందో గురుగారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం అండి. గురుగారు, డిసెంబర్ సంవత్సరం చివరిలోకి వచ్చేసాం. కుంభరాశి వారి పరిస్థితి ఏంటి? ఈ నెల ఎటువంటి అదృష్టాన్ని తీసుకురాబోతుంది? ఓవరాల్గా వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో కుంభరాశి ఏలినాటి శని 3వ స్టేజ్లో ఉన్నారు. అది కూడాను ఇప్పుడు శని తిరోగమనంతో ఒక 3 months ఇబ్బంది పడ్డారు. అయితే ఇప్పుడు డిసెంబర్ నుంచి ఇంకా వీళ్ళకి శని యొక్క తీవ్రత స్లోగా డే బై డే తగ్గుతూ వెళ్ళిపోతూ ఉంటుంది. స్లోగా బెటర్మెంట్ వస్తూ ఉంటుంది అనమాట. అంటే మోస్ట్ టఫెస్ట్ పాయింట్ అంతా వీళ్ళ లైఫ్లో అయిపోయింది ఇంకా అనుకోవచ్చు మనం. దాదాపు ఇప్పుడు కూడాను ఒక 9 months అయిపోయింది కాబట్టి ఇంకొక 2 years ఉంటుంది. బట్ ఓవరాల్గా ఇది ఇంకా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది స్లోగా డే బై డే. ఎవ్రీ డే అయ్యే కొంది ఆ శని తీవ్రత తగ్గిపోయేసి 80% ప్రాబ్లమ్స్ అని ఇలా పోయేసి ఒక 20-30% ఇంకా ఉంటుంది. వాళ్ళకి ఇండివిజువల్ జాతకం కూడా బట్టి చూసుకుంటే బయటపడిపోతారు. అయితే ఈ టైంలో మీరు అడిగిన విధంగా డిసెంబర్ మంత్లో చాలా విశిష్టతది. ఎందుకంటే ఒకటి ఇయర్ ఎండ్లో లాస్ట్లో ఉంటుంది. మనం కంపేర్ చేసుకోవచ్చు లాస్ట్ ఇయర్ ఎలా ఉంది ఈ ఇయర్, మనల్ని అనాలిసిస్ చేసుకోవడానికి బెస్ట్ టైం ఒక పీరియడ్ ఇది. రెండోది ఈ టైంలో ఏం చెప్తారంటే ధనురు మాసం పట్టడం అంటారు. ఈ టైంలో మనకి విలేజెస్లో కానీ ఎక్కడైనా కానివ్వండి, మనకి కళ్ళాపు జల్లుకోవటం, గొబ్బెమ్మలు పెట్టుకోవటం, ముగ్గులు వేసుకోవటం, రంగోలి, హరిదాసులు, ఈ గుళ్ళల్లో మనకు వచ్చే గోత్రనామాలు చదవటం, వైష్ణవ ఆలయాల్లో ఎక్కువగా పూజలు ఇవన్నీ చేస్తూ ఉంటారనమాట. ఇది మనకు అందరికీ తెలిసిందే. ఇది రెండోది. మూడో ముఖ్యమైనది ఈ టైంలో సాఫ్ట్వేర్ వాళ్ళు కానివ్వండి, ఇలాంటి ఎన్ఆర్ఐలు ఎక్కువగా నాకు కాంటాక్ట్లో ఉంటారు కాబట్టి వాళ్ళకి మనకి జీరో కోడింగ్ డే, సర్వర్ డౌన్ పీరియడ్స్ అని రకరకాల పేర్లతో ఉంటారు. వాళ్ళకు 10-15 days ఆల్మోస్ట్ వర్క్ ఉండదు. ఈ టైంలో వీళ్ళంతా వెకేషన్కి ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. కొంతమంది నాకు తెలిసిన వాళ్ళు ఎన్ఆర్ఐలు లేదంటే అక్కడుండి ఈ టైంలో ఒకళ్ళు గొడవలు పడే అవకాశం ఎక్కువ ఉంటుందండి. యూరోపియన్ కంట్రీస్లో, అమెరికన్ కంట్రీస్లో ఎక్కువ పడుతుంటారు. అందుకని చెప్పేసి ఈ కంపెనీ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి వెకేషన్ పీరియడ్ ఇచ్చేస్తారంట. మీరు వెళ్ళి సెలబ్రేట్ చేసేసుకోండి, ఇక్కడ ఉన్న కొంచెం గొడవలు పడుతూ ఉంటారని చెప్పేసి. ఇది నాకు రీసెంట్గా వేరే వాళ్ళు చెప్పారు. బట్ ఏదైనా కానీ మనకు కూడా క్రిస్మస్ వెకేషన్స్ అని, తర్వాత సంక్రాంతి వెకేషన్స్ అని ఇవన్నీ వచ్చేస్తూ ఉంటాయి. ఎందుకంటే ఈ టైం జనరల్గా వెకేషన్కి వెళ్తూ ఉంటారు. సరదాగా ఉండి ఉత్సాహంగా ఉండే ఒక మంత్ అంతా ఈ టైం మనకు స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ నుంచి మనం ఇప్పటిదాకా ఇంటర్నల్గా కార్తీక మాసం అని, శ్రావణ మాసం అని ఇంటర్నల్గా, పితృభాషాలని ఇంటర్నల్గా జరుపుకొని బయటికి ఎక్స్టర్నల్గా వెళ్ళిపోయేసి జరుపుకునే అవకాశం ఈ టైంలో ఉంటుంది. ఇలాంటి సమయంలో కుంభరాశి వాళ్ళకి చూసుకుంటే పాజిటివ్గా ఉంది, చాలా బాగుంది. ఒక బెస్ట్ మంత్ ఈ టోటల్ ఇయర్లో అని మనం లెక్క పెడితే చూసుకోవచ్చు అనమాట. ఇందులో మనం చూసుకుంటే కుంభరాశి వాళ్ళకి ధనిష్ట 2-3 పాదాలు, శతభిషం 1-2-3 పాదాలు, తర్వాత పూర్వభాద్ర 1-2-3 పాదాలంతా కుంభరాశిలో ఉంటారు. పేరు బలం ప్రకారం చూసుకుంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ కామన్గా ఉండే పేర్లు అంతా ఈ కుంభరాశిలోనే ఉంటారు. అందులో గు, గే, గో, సా, సి, సు, సే, సో, దా అన్న లెటర్స్ అంతా ఇందులోనే ఉంటారు. ఇందులో బాగా పేర్లు ఉన్నది సునీత, ఇంకా సుజాత, సురేషు, సీను, గోపాల్, గోపి, చాలా పేర్లు ఉంటాయండి. ఈ పేర్లన్నీ మనకు కామన్గా ఉన్న పేర్లంతా కూడా మనకు కుంభరాశిలోనే ఎక్కువ మంది ఉంటారు. ఇందులో ఈ రాశి వాళ్ళకి 4 గ్రహాలు మారుతున్నాయి. అంటే ఒకటి సూర్యుడు, కుజుడు, బుధుడు, శుక్రుడు. ఈ 4 గ్రహాల యొక్క మార్పు మనం గమనించుకుంటే వీళ్ళకి అన్నీ పాజిటివ్గానే ఉన్నాయండి. ఏది ఇబ్బంది పెట్టేదైతే ఏమీ లేదు. ఒక్క భార్యాభర్తల మధ్య గొడవ, లేదంటే స్త్రీల ద్వారా జెంట్స్ ద్వారా స్త్రీలకు గొడవలే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది వదిలేస్తే మిగతా అన్ని విషయాలు చాలా స్ట్రాంగ్గా ఉంటారు. లఘు గోచారం, సూక్ష్మ గోచారం ప్రకారం చూసుకుంటే వీళ్ళకి విత్తలాభం, ధనలాభం, అశేష సౌఖ్యం, కలహం అని చూపిస్తుంది. అంటే గొడవలు అవుతాయి, ఓవరాల్గా ప్రాస్పరిటీ ఉంటుంది, ధనలాభం ఉంటుంది, భూలాభం ఉంటుంది అని చెప్తారు. సో ఈ ప్రకారం మనం చూసుకుంటే 11th హౌస్లో సూర్యుడు ఉండటంతో ఏమవుతుందంటే చాలా స్ట్రాంగ్గా ఉంటారు. ఏ ప్రకారంగా అర్ధాచ్చ స్వకులాచారే గృహే నిత్యోత్సవం శుభం నిత్య మాధుర్య భుక్తిచ్చ. అంటే వీళ్ళకి శుభకార్యాలు ఇంట్లో ఎక్కువ జరుపుకుంటూ ఉంటారు, తీపి వస్తువులు ఎక్కువ తింటూ ఉంటారు, కొత్తగా ఉద్యోగంలో వచ్చే వాళ్ళకి బాగుంటుంది, ప్రమోషన్ వచ్చే వాళ్ళకి బాగుంటుంది, మంచి ఆరోగ్యంగా ఉంటుంది. అది ఈ టైంలో పెద్ద పనులు ఏం చేయకూడదు, యాక్టివ్గా ఉండే పనులు చేసుకుంటే బాగుంటుంది. సూర్యుడు వీళ్ళకి కొంచెం కన్ఫ్యూజన్ హై లెవెల్ క్రియేట్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పెద్ద ప్లాన్లు ఏమైనా ఉంటే టైం బీయింగ్ వాళ్ళకి హోల్డ్ చేసుకొని నార్మల్గా రొటీన్గా ఉండే పనులు బాగా యాక్టివ్గా చేసుకుంటే బాగుంటుంది. కుజుడు వీళ్ళకి ఎకైనా 11th హౌస్లో ఉండటంతో ఇది కూడా ఒక బెస్ట్ టైం వీళ్ళకి అనుకోవాలి. ఈ కుజుడు వీళ్ళకి ఆరోగ్యం, అర్ధలాభం, సంతోషం, వస్త్రలాభ కృత్, యత్న కార్యానుకూలత్వం, ఏకాదశే
కుజే అని చెప్తుంటారు. అంటే 11వ ఇంట్లో కుజుడు ఉంటే ఏదైనా కనుక ప్రయత్నం చేస్తే అందులో సక్సెస్ వస్తుంది, వస్త్రలాభం ఉంటుంది, సంతోషం ఉంటుంది, ఆరోగ్యంగా ఉంటుంది అని మనకు చెప్తూ ఉంటారు. అంతేకాకుండా ఈ టైంలో వీళ్ళకి ధన ప్రవాహం చాలా బాగుంటుంది. కానీ ఒక విషయంలో కేర్ఫుల్గా ఉండాలి. వీళ్ళు ధనాన్ని కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది, దొంగతనాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. మీ ధనం మీకు తెలవకుండా కోల్పోవటం, లేదంటే రాంగ్ ట్రాన్సాక్షన్ చేసి ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ శుక్రుడు 10వ ఇంట్లో ఉండటంతో ఇప్పటిదాకా వీళ్ళకి అనుకూలంగా ఎవరైతే ఉంటారో వాళ్ళు రివర్స్ అయ్యి ఇబ్బందులు పెట్టే పరిస్థితి ఉంటుంది. ఇది కొంచెం గమనించుకోవాలి. వీళ్ళు మనకేం చెప్తారంటే వెక్కలం నిస్సత్వం మర్ధానాశనం రిపో భయం శ్రీ సౌఖ్య హాని మాప్నోతి దశమస్తే భృగు అంటారు. అంటే 10వ ఇంట్లో భృగుడు ఉంటే ఏమవుతుందంటే స్త్రీ సౌఖ్యం హాని, స్త్రీల ద్వారా కంఫర్ట్ లగ్జరీ ఏమన్నా వాళ్ళ సపోర్ట్ ఉంటే అది లేకుండా పోతుంది. వాళ్ళ గొడవలు పెట్టి క్రియేట్ చేసే అవకాశం ఉంటే ఎక్కువ ఉంటుంది. ఇటు వైస్ వర్సా ఈవెన్ లేడీస్కి అయితే జెంట్స్ ద్వారా అదే ప్రాబ్లం ఉంటుంది. శత్రు బాధనం ఉంటుంది, అర్ధనాశనం ధనాన్ని కూడా కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అవమానాలు తగాదాలు జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ బేసికల్గా ప్రొఫెషనల్ మ్యాటర్స్లోను, లేదంటే స్త్రీల ద్వారా ఎక్కువగా, లేదంటే ఏమంటారు వాళ్ళ మధ్య గొడవలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. ఇది తప్ప మిగతా అన్ని విషయాలు రాసే వాళ్ళు చాలా బాగుందని మనం గమనించుకోవాలి. ఈ రాశిలో గురుగారు ఏ నక్షత్రాలు ఉంటాయి, పర్టికులర్గా ఈ నెల వాళ్ళకి ఎలా ఉండబోతుంది? ఇందులో ధనిష్ట, శతభిషం, పూర్వభాద్ర 3 నక్షత్రాలు. శతభిష నక్షత్రం వాళ్ళకి క్షేమంగా ఉంటారు, అవుట్ స్టేషన్లో ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వేరే ప్లేసుల్లో వస్త్రలాభం ఉంటుంది, క్షేమంగా ఉంటారు, లాభప్రదంగా ఉంటారు. ఓవరాల్గా ధనిష్ట నక్షత్రం వాళ్ళకి అంతా బాగుంది. కొంచెం హెల్త్ కాంప్లికేషన్స్ ఉండే అవకాశం ఉంటుంది. శతభిష నక్షత్రం వాళ్ళకి సేమ్, వీళ్ళకి క్షేమంగా ఉంటారు, అవుట్ స్టేషన్కి వెళ్తారు, క్షేమంగా ఉంటారు, వస్త్రలాభం ఉంది, హెల్త్ కాంప్లికేషన్ చూసుకోవాలి. నెక్స్ట్ పూర్వభాద్ర వాళ్ళకి క్షేమము, పరవాసము, వస్త్రలాభము, అతిగా భయపడుతూ ఉంటారు. ఈ నక్షత్రం వాళ్ళు పూర్వభాద్ర నక్షత్రం వాళ్ళు హెల్త్ కాంప్లికేషన్స్, కొంచెం హెల్త్ విషయంలో జాగ్రత్తగా ఉంటే బాగుంటుంది. మిగతా విషయాల్లో పెద్దగా ధనిష్ట నక్షత్రం వాళ్ళకి కొంచెం సూర్యుడి యొక్క ప్రభావంతో టైర్డ్నెస్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అవి తప్ప మిగతా పెద్దగా ప్రాబ్లమ్స్, ఛాలెంజెస్ అయితే ఈ రాశి వాళ్ళకి మాస ఫలితాల ప్రకారం అయితే లేదని మనం చెప్పుకోవచ్చు. ఇక పరిస్థితి ఈ విధంగా ఉంది, ఏళ్ళనాటి శనిలో కూడా ఉన్నారు కాబట్టి మంచి పరిహారాలు అంటే ఏం చెప్తారు వీళ్ళకి? ధనిష్ట నక్షత్రం వాళ్ళకి ఫస్ట్ శని పిప్పలాద స్తోత్రం ఉదయం సాయంత్రం చదువుకోవాలి, హనుమాన్ చాలీసా చదువుకోవాలి, శనికి తైలాభిషేకం చేసుకోవాలి. ఇవి కాకుండా శనికి సంపూర్ణ శాంతి పూజలు కనుక చేయించుకుంటే, అది వాళ్ళు ఇంట్లో చేసుకోలేరు కాబట్టి దగ్గరలో ఉన్న టెంపుల్స్కి వెళ్ళిపోయి జపాలు చేసేవాళ్ళు, పురోహితం చేసే బ్రాహ్మణులు ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి చక్కగా అడిగితే ఏమంటే మాకు శని సంపూర్ణ శాంతి పూజలు అన్నారండి అని చెబితే శనికి సంబంధించిన జపాలు, దానాలు, తర్పణాలు, హోమం ఇవన్నీ చేస్తారు వాళ్ళు. వీటితో పాటు శనికి సంబంధించి దక్షిణ కాళీ అమ్మవారి యొక్క మంత్ర జపాన్ని కూడా ఒక 11,000 సార్లు జపిస్తే శని యొక్క ప్రభావం చాలా వరకు పడకుండా ఉండి ఒక బయటపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. క్షేత్ర దర్శనాలు కూడా ఈ రాశి వాళ్ళు చేయాల్సి ఉంటుంది. వెంకటేశ్వర స్వామి గుడి రెగ్యులర్గా విజిట్ చేయటము, అలానే శనికి సంబంధించిన దేవాలయాలు విజిట్ చేస్తూ ఉంటూ చాలా బాగుంటుంది. ఇవి కాకుండా ఇండివిజువల్గా ఈ రాశి వాళ్ళకి ఏలినాటి శని ప్రభావంతో ఉన్నారు కాబట్టి భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నా, ఏదైనా రిలేషన్షిప్ ఇష్యూస్ ఉన్నా, వాటిని సఫోకేట్ ఇబ్బంది పడుతున్నా, అలాంటి వాళ్ళు ఖచ్చితంగా ఒకసారి జాతకం చూపించుకొని అన్యోన్య దాంపత్య పాశుపత అభిషేకం చూపించుకోవటం, లేదంటే ఇంకా ఎవరైనా ధనానికి బాగా ఇబ్బంది పడి గ్రోత్ లేకుండా స్టాగ్నేటెడ్ అయి సహజంగా ఉంటారు వీళ్ళు, ఎందుకంటే శని యొక్క ప్రభావంతో ఉన్నటువంటి స్వర్ణలక్ష్మి విశేష హోమం చేయించుకోవటం. శత్రు బాధలు విపరీతంగా ఉన్నాయి, భరించలేకపోతున్నప్పుడు వీళ్ళకి చండీ హోమము, చండీ పారాయణం చేసుకోవటం. వీటితో పాటు ఏదైనా కనుక కార్యజయం కావాలి, అనుకున్న పనులు రావట్లేదు, ఇంటర్వ్యూలో మేము ఇబ్బంది పడిపోతున్నాము, లేదంటే వేసాలు రావట్లేదు, రకరకాలు ఉంటాయండి ఎన్ఆర్ఐలు, వాళ్ళకి మన్యు పాశుపత అభిషేకం, రాహువుకి సంబంధించిన పూజలు ఇవి చేయించుకుంటూ ఉంటే చాలా బాగుంటుంది. బట్ ఎనీవే వాళ్ళకి ఏదైనా కనుక ప్రాబ్లం ఉంటే ఒకసారి కన్సల్టేషన్ తీసుకుంటే, పెద్ద పెద్ద పూజలు చేయించుకునే ముందు ఇన్ డీటెయిల్డ్ చూసుకుంటే వాళ్ళకి ఇంకా చాలా దోషాలు ఉంటాయి. కొన్నిసార్లు వాళ్ళకి తెలవకుండా కాలసర్ప దోషము, లేదంటే పితృదోషము, లేకుంటే త్రిపిండి దోషము, కొన్ని అరిష్టాలు ఉంటాయి. ఇవన్నీ ఒకసారి టెక్నికల్గా చూపించుకొని వాళ్ళు చేసేవి వాళ్ళు చేయించుకొని, చేయలేనివి వేరే వాళ్ళు చేయించుకుంటే ఈ రాశి వాళ్ళు తొందరలో మంచి మంచి రోజుల్ని సక్సెస్ని అందుకునే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. హోప్ఫుల్లీ మంచి రోజులు త్వరగా రావాలి, సక్సెస్ కూడా వీలైనంత త్వరగా అందుకోవాలని చెప్పి కుంభరాశి వాళ్ళు మనస్ఫూర్తి కోరుకుందాం. ధన్యవాదాలు. ధన్యవాదాలండి.